ఇదిగో చూడండి, ఈరోజు నా దగ్గర ఉంది ఒక సుత్తి. ఇది చాలా బలమైన శక్తిని కలిగి ఉంటుంది. వేడి మీద ఉన్న ఇనుముని దీన్ని ఉపయోగించి పదే పదే కొడుతూ కోరుకున్న ఆకారంలోకి తీసుకురావచ్చు. ఈ సుత్తిని పదే పదే ఉపయోగించి పెద్ద పర్వతాన్ని బద్దలు కొడుతూ చివరికి దాని మధ్య ఓ కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలానే ఈ సుత్తితో సున్నితంగా కొడుతూ బంగారాన్ని అందమైన ఆభరణంగా రూపొందించొచ్చు. ఒకవేళ ఏదైనా అందమైన ఇంటికి వెళ్ళి దాని పునాదులపై దీని శక్తిని ప్రయోగించినట్లయితే చివరికి ఆ ఇల్లు కూలిపోగలదు. ఒక్కోసారి ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. దాని శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే సృష్టికి మూలమవుతుంది, లేదంటే సర్వనాశనం చేస్తుంది. ప్రేమ శక్తి ఆధారపడి ఉండేది తమరి లక్ష్యం మీద. తమ లక్ష్యం శుభమై ఉండాలి. మీ ప్రేమపై కొంచెం నియంత్రణ ఉండాలి. లేకపోతే ఏదో సృష్టించబోతే మరేదో సర్వనాశనం అయిపోవచ్చు. కనుక నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా